థ్యాంక్ యూ సో మచ్. యా అయిపోయినట్టేగా. సత్య మాట్లాడు. సత్య ఏంటి లోవెస్ట్ ప్రైస్ అంటే ఆషాఢం సేల్ టైంలో ఒప్పుకున్నావా? వచ్చి మాట్లాడు. మర్చిపోయాను, నువ్వు మాట్లాడలేదు కదా. ఓ క్రేజీ, మాట్లాడు. అందరికీ నమస్కారం. రాజమౌళి సార్ నమస్కారం, సార్ కిరవాణి సార్ నమస్కారం. సో ఇప్పుడు యాక్ట్ చేయగలం కానీ ఇలా స్టేజ్ మీద కొంచెం కష్టం అయినా సరే కొంచెం కూర్చొని మాట్లాడు చెప్తాను. ఫస్ట్ అంటే సినిమా ఇండస్ట్రీలో మనకి బేసిక్గా ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం అన్నది చాలా ఇంపార్టెంట్. అవకాశం అన్నది చాలా మెయిన్ నా దృష్టిలో. నేను ఊళ్ళో మాది అమలాపురం దగ్గర జనపల్లి అని ఒక చిన్న విలేజ్ అండి. అక్కడ డ్రీమింగ్ సినిమాల్లోకి వెళ్తానని నాకు తెలుసు. సినిమాలోకి వెళ్తాను, నేను ఏదో చేస్తానని నాకు అక్కడే తెలుసు. ఇంకే ఏం చేయాలి తిరిగి ఇక్కడికి వచ్చాను, పారిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు అంత కథ చెప్తున్నారంటే మీకు ఏంటి 2-3 రోజులా ఏమిటి కదా? క్లుప్తంగా చిన్నగా చెప్తా. పారిపోయి వచ్చావు, మధ్యలో కొంత జరిగింది, రీఇంట్రడ్యూసింగ్ సత్య. ఇప్పుడు కాదు, నేను వచ్చిన తర్వాత ఏమనుకున్నానంటే గుర్తుపట్టి సినిమాల్లో పెట్టేసుకుంటానన్నంత ఇన్నోసెన్స్లో వచ్చాను. నాకు ఏం తెలియదండి అసలు సినిమా ఇండస్ట్రీ గురించి. పెద్దగా ఏం తెలియదు. అవును, ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం యాక్ట్ చేస్తున్నాను సినిమాలు. సో యమదొంగ షూటింగ్ జరుగుతుంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒకటికి డబ్బులు ఇచ్చి నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. ఫస్ట్ షూటింగ్ చూసింది సారది. వెళ్ళి అక్కడ జూనియర్ ఆర్టిస్ట్లో నాకు గ్లాస్ ఇచ్చారు, సాంగ్ జరుగుతుందండి. మీరు ఆ రోజు మైక్ కూడా పదలకొడేశారు ఒకటేదో. ఫస్ట్ టైం చూసాను షూటింగ్ అంటే ఇలా జరుగుతుంది అన్నది. అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయి ఏడ్ చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మీ మేకప్ మ్యాన్ నల్ల సీన్ గారు ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. తర్వాత అమృతానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఫస్ట్ మన సందీప్ గారి డైరెక్షన్లో గుణం గంగరాజ్ గారు జస్ట్ ఎల్లో మీడియాలో నేను పనిచేశానండి. సో అది నా ఫస్ట్ అంటే స్టెప్పింగ్ టువర్డ్స్ ద మూవీస్. యా వండర్ఫుల్, అమేజింగ్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో అది అంటే అలా రాజమౌళి గారి గురించి నాకు మొత్తం అంటే నల్ల సీన్ గారు చెప్పడం, మేకప్ మ్యాన్ గారు చెప్పడం, అందరూ చెప్పడం వల్ల మీ ఫ్యామిలీ గురించి ఆల్రెడీ నాకు బాగా తెలుసు. సో ఎంత మంచివాళ్ళు. అలాగే ఇప్పుడు అయిపోయాయి తర్వాత స్వామిరారా సినిమాతో నేను యాక్టర్ అయ్యాను. యాక్టర్ అవుదాం రాలేదు, డైరెక్షన్ చేద్దామని వచ్చాను. బట్ స్వామిరారా తర్వాత స్వామిరారాలో ఒక పెద్ద రోలు అది చూసిన తర్వాత ఏమో మళ్ళీ నేను డైరెక్షన్ చేయాలంటే అవకాశం రాలేదు. మళ్ళీ నాకు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు బిజీగానే ఉన్నాను. తర్వాత మళ్ళీ ఈ సినిమాతో రీఇంట్రడ్యూసింగ్ యాక్చువల్గా డైరెక్షన్ చేస్తే ఇలాంటి టీంతో అంటే నా ఫ్రెండ్స్తో అందరూ ఈవేళ చేస్తున్నారు, ఇలాంటి టీంతో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నాను. సో ఈ మూవీలో పార్ట్ అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తూ అంటే నవ్వుతూ థ్రిల్ గురవుతారు. సో ఇందులో ప్రతి క్రాఫ్ట్ కూడా చాలా మంచి పేరు వస్తుంది. అంటే ఎడిటింగ్ నుంచి అన్ని షార్ప్గా ఉంటాయి. సీజీ డిపార్ట్మెంట్ కానీ అన్ని వర్క్స్ చాలా బాగుంటాయి. మ్యూజిక్ డెబ్యూటెంట్స్లో ఉండదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మూవీలాగే ఉంటుంది. ఆ ప్రామిస్ మాత్రం నేను చేస్తున్నాను. పైసా వసూల్ మూవీ, ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతుందండి, December 25th. ప్లీజ్. సూపర్ సత్య. అసలు వీళ్ళందరూ ఇందాకటి నుంచి సత్య అంటుంటే ఏంటో అనుకున్నాను, కానీ నిజానికి వీళ్ళందరికీ పెద్ద దిక్కు నువ్వే. కొంచెం అది షూటింగ్లో ఇక్కడ చాలా కష్టం. కరెక్ట్. సో నెక్స్ట్ హూ